అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గెలుపెవరిది. రచయిత సి యమునా గారు. ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వెళితే, ప్రొద్దున్నుండి సుశీలకి సంతోషంతో కాలు నిలవటం లేదు. 6 నెలలుగా పడుతున్న ఆందోళన ఆ రోజుతో ముగుస్తోంది. కూతురు ఉజ్వల సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరబోతోంది. పాప, వెళ్ళేది కొత్త చోటు, జాగ్రత్తగా ఉండు. ఎవరితోనూ ఎక్కువ పూసుకొని తిరక్కు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మటానికి లేదు. అమ్మా, ఎన్నిసార్లు చెబుతావు? విని విని నాకు విసుగు పుడుతోంది, చిరుకోపంగా అంది ఉజ్వల. పోనీ ఒక పని చేయనా? అంది ప్రసాదంగా చేసిన రవ్వ కేసరి నోటిలో పెడుతూ. ఏంటో చెప్పు, నేను నీతో వచ్చి దింపిరానా? అమ్మా, నేనేదో ప్లే స్కూలుకు వెళుతున్న చిన్నపిల్లలాగా కనబడుతున్నానా? ఉద్యోగానికి వెళుతున్నానమ్మా అంది ఉజ్వల నవ్వుతూ. అప్పటిదాకా కూతుర్ని స్కూల్, కాలేజ్, ఎంసెట్ ఎంట్రన్స్, చివరకు బీటెక్ కూడా మొదటి రోజు తనతో కూడా వెళ్ళి దింపి వచ్చింది. అందుకే ఆ ఆతృత. మొట్టమొదటిసారిగా ఉజ్వల ఒంటరిగా అడుగు వేస్తోంది. ఆ అడుగు ఆమె ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవటానికి వేస్తోందనే విషయం ఆ తల్లికి తెలియదు. తెలిస్తే ఆవిడ ఆనందం ఆవిరైపోయేదేమో. హైదరాబాదు హైటెక్ సిటీలో అత్యంత ఆధునికమైన బిల్డింగ్ ముందు నుంచుంది ఉజ్వల. తలెత్తి ఆ ఎత్తైన భవనాన్ని ఓ 2 నిమిషాలు రెప్పవేయకుండా చూసింది. కొండలాగా ఉన్న ఆ భవనం చూస్తుంటే ఉజ్వలకి తన గమ్యమేదో ఎదురుగా నిలుచున్నట్లే అనిపించింది. లోపలికి వెళ్ళి రిసెప్షనిస్టుకి తన అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి ఆమె చెప్పిన రూంలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న హెచ్ఆర్ మేనేజర్కి తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత తన మనసులో మాట చెప్పింది. ఉజ్వల చెప్పిన మాట విని ఆ మేనేజర్కి నోట మాట రాలేదు. తను కరెక్ట్గానే విన్నాడా అనే అనుమానం కూడా వచ్చింది. కాస్త తేరుకొని, వేరే జాబ్ చేతిలో లేకుండా వచ్చిన ఉద్యోగం సరెండర్ చేసే మనిషిని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నాను. బహుశా భవిష్యత్తులో ఎవరినీ చూడనేమో కూడా అన్నాడు విస్మయంగా. జవాబు చెప్పలేనట్లు మౌనంగా కూర్చుంది ఉజ్వల. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో తెలుసుకోవచ్చా? మౌనాన్ని భంగం చేస్తూ అడిగాడు. నాకు మీరు సహాయం చేస్తానంటే చెబుతాను, రిక్వెస్ట్గా అడిగింది. ఈ అమ్మాయికి మతిపోలేదు కదా? లేకపోతే ఏమిటి ఈ పిచ్చివాగుడు? అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చింది, జాబు వద్దు వదిలేస్తానంటుంది, మరలా సహాయం చెయ్యమంటుంది. నేను చేసే సహాయం ఏమిటి? తన ఆలోచనలను ప్రక్కకు నెడుతూ, సరే, నీ మనసులో ప్లాన్ ఏమిటో చెప్పు అన్నాడు. ముందు అసలు విషయం తెలుసుకుందామనే ఉత్సుకతతో తన ప్లాన్ అంతా విపులంగా విశదీకరించింది ఉజ్వల. అంతా విన్న హెచ్ఆర్ మేనేజర్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం నుండి కోలుకొని ఊపిరి తీసుకుంటోంది. ఉద్యోగాలు రావటం ప్రారంభమయ్యింది. వచ్చిన ఉద్యోగం వదులుకోవటం మంచిది కాదేమో. తొందరపడకు, ఇంకోసారి ఆలోచించు సాలోచనగా అన్నాడు మేనేజర్. నేను తొందరపడి ఈ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని నెలలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, స్థిరంగా చెప్పింది ఉజ్వల. తన ప్లాన్ పట్ల ఆమెకున్న స్పష్టత, విజయం మీద నమ్మకం, అన్నిటికన్నా ఆమెలోని ఆత్మవిశ్వాసం చూసి ఆ మేనేజర్కి ముచ్చటేసి తాను చెయ్యగలిగిన సహాయం తప్పక చేస్తానని మాట ఇచ్చాడు. ఉజ్వల రూమ్ నుండి బయటకు వచ్చి అంత పెద్ద ఎంఎస్సి కంపెనీ హెచ్ఆర్ని కలిసి తన ప్లాన్ను వివరించటానికి ఉపయోగపడ్డ తన చేతిలోని అపాయింట్మెంట్ ఆర్డర్ని గట్టిగా ముద్దు పెట్టుకుంది. చేతిలో ఆ ఆర్డర్ లేకపోతే తను ఆ ఆఫీసులో అడుగు కూడా పెట్టగలిగేది కాదు. సాయంత్రం 4 గంటలకు అలసిపోయి వచ్చిన సుశీల అప్పటికే ఇంటికి వచ్చిన ఉజ్వలని చూసి ఆశ్చర్యపోయింది. కాస్త కంగారు కూడా కలిగింది. ఏంటి ఇంత తొందరగా వచ్చావు? ఆఫీసులో పని లేదా? ఆతృతగా అడిగింది. అమ్మ, నువ్వేమీ కంగారు పడకు, మొదటి రోజు కదా, పెద్ద పనేమీ లేదు, వెళ్ళిపోమ్మన్నారు
అందుకే వచ్చేశాను అంది ఉజ్వల. తేలికగా ఊపిరి పీల్చుకుంది సుశీల. ఆఫీస్ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ తనకు తోచిన జవాబులు చెప్పింది. భోజనాలు చేసి ప్రక్క చేరిన తర్వాత అమ్మ నీకో విషయం చెప్పాలి అంది ఉజ్వల సుశీలకు దగ్గరగా జరిగి మీద చెయ్యి వేస్తూ. నా దగ్గర మొహమాటం ఎందుకు, ఏంటో చెప్పు పాప అంది తల మీద చెయ్యేసి నిమురుతూ. జాబ్లో చేరలేదు, ఉద్యోగాన్ని వదిలేశాను మెల్లగా చెప్పింది ఉజ్వల. ఏంటి చెబుతున్నావు అర్థం కానట్లు అడిగింది సుశీల. పొద్దున ఆఫీస్లో జరిగినదంతా చెప్పింది ఉజ్వల. మీద పడ్డ పాముని విదిలించినట్లు తన మీద ఉన్న ఉజ్వల చేతిని విసురుగా తీసి లేచి కూర్చుంది సుశీల. ఏమిటే, ఏం చేశావే, నా ఆనందం మీద నీళ్లు కుమ్మరించావు కదే, నేనింకా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తోంది అంది సుశీల దుఃఖంతో గొంతు పూడుకుపోగా. తల్లి దుఃఖాన్ని నిస్సహాయంగా చూస్తూ కూర్చుంది ఉజ్వల. తను చెప్పిన విషయం సాధారణమైనది కాదు, అమ్మ అర్థం చేసుకోవటానికి కాస్త టైం పడుతుంది, అప్పటిదాకా తను ఓర్పు పట్టాలి అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఉజ్వల. అమ్మ నువ్వు చాలా అలసటగా కనపడుతున్నావు, ఈరోజు నేను కూడా నీతో పాటు వస్తాను అంది ఉజ్వల కాఫీ కప్పు తల్లి చేతికి అందిస్తూ. అవసరం లేదురా, అమృతం లాంటి నీ చేతి కాఫీ తాగుతున్నానుగా, క్షణంలో నా అలసటంతా పోతుంది అంది సుశీల. ఊహు, నీ మాట వినేది లేదు, నువ్వు ఈరోజు రెస్ట్ అన్నా తీసుకో, లేదా నన్ను నీతో అన్నా తీసుకువెళ్ళు గట్టిగా చెప్పింది ఉజ్వల. భర్త హఠాత్తుగా చనిపోవటంతో దిక్కుతోచని సుశీల తనకు తెలిసిన వంట విద్యతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఒకరి ఇంట్లో అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్న సందర్భంగా వంట చేయటానికి వెళుతోంది. ఎప్పుడూ లేనిది ఈరోజు కూతురు ఉజ్వల వస్తానని మొండికేయటంతో ఇక తప్పనిసరై వెంట తీసుకొని బయలుదేరింది సుశీల. సాయంత్రం అయ్యింది. ఉజ్వల అందరికీ గుమగుమలాడే ఫిల్టర్ కాఫీ అందించింది. రుచికరమైన కాఫీని ఇంటిల్లిపాది ఆస్వాదించారు. ఆ ఇంటాయన కాఫీ చాలా అద్భుతంగా ఉంది, పొద్దున వంటంతా ఒక ఎత్తు అయితే ఈ కాఫీ ఒకటే ఒక ఎత్తు అని సంబరంగా చెప్పాడు. మా అమ్మాయికి స్వయంగా తను తయారు చేసిన పౌడర్తో కాఫీ తయారు చేయటం ఇష్టం, ఇంట్లో అలాగే చేస్తుంది. నీ వంట కన్నా నా కాఫీకి ఎక్కువ మార్కులు కొట్టేస్తాను అని వచ్చేటప్పుడు సరదాగా ఇంటి నుండి కాఫీ పౌడర్ తీసుకువచ్చింది. దానితోనే కాఫీ చేసి మీ అందరికీ ఇచ్చింది మురిపెంగా చెప్పింది సుశీల. అవునా, కాఫీ నిజంగా చాలా బాగుంది, మరి మీ వంట కూడా నేర్పించారా ఆరాగా అడిగాడాయన. లేదు సార్, తను ఇంజనీరింగు చదువుతోంది, మొన్ననే చివరి సంవత్సరం పరీక్షలు రాసింది, ఉద్యోగం కూడా వచ్చింది చెప్పింది సుశీల. ఏమ్మా నువ్వు ఇంజనీర్వా అని ఆశ్చర్యంగా అడిగాడాయన. అవునండి, కంప్యూటర్ ఇంజనీరుని, క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్కి సెలెక్ట్ అయ్యాను ఎంతో వినయంగా చెప్పింది ఉజ్వల. మీరు బయలుదేరండమ్మా, అవతల చీకటి పడుతోంది అంటూ సుశీలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చింది ఆ ఇంటామె. ఉజ్వల ఒక్క నిమిషం ఇలారా, ఇదిగో నీ ప్రత్యేకమైన కాఫీ రుచికి నేనిస్తున్న కానుక అంటూ పర్సులో నుండి 500 నోటు తీసి ఉజ్వల సుశీల వద్దంటున్నా వినకుండా ఉజ్వల చేతిలో పెట్టాడు పెళ్లికూతురి తండ్రి. నువ్వు మా పిల్లల్లాంటి దానివే, తీసుకో పర్వాలేదు అని సర్ది చెప్పింది ఆ ఇంటి ఇల్లాలు. ఆ రోజు రాత్రి చూడమ్మా నా మొదటి సంపాదన, ఇది సంపాదించి పెట్టింది నా కంప్యూటర్ విద్య కాదు, కాఫీ విద్య అంటూ ఆ నోటుని అపురూపంగా బీరువాలో దాచుకుంది ఉజ్వల. పిచ్చి మొద్దు, తొందరలోనే దానికి 40 రెట్లు నెలకు సంపాదించబోతున్నావు అంది సుశీల. ఏదైనా కానీ మొదటి సంపాదన అపురూపమేగా అంటూ బెడ్ ఎక్కి ముసుగు పెట్టేసింది ఉజ్వల. ఆ సంఘటనే భవిష్యత్తులో కీలకమైన మలుపు తిప్పుతుందని ఆ క్షణాన వారిద్దరికీ తెలీదు. నెల గడిచిపోయింది. రెసిషన్ వలన ఉజ్వలకి రావాల్సిన అపాయింట్మెంట్ ఆర్డరు ఆగిపోయింది. ఉజ్వల అంత ఖాళీగా ఎప్పుడూ లేదు. అమ్మ నాకు కాస్త డబ్బులు కావాలి, నేను ఫిల్టర్ కాఫీ పౌడర్ చేసి అమ్ముదామనుకుంటున్నాను, ఇప్పుడు ఎందుకు ఆ పిచ్చి పనులు, కాస్త ఓపిక పట్టు, త్వరలోనే ఆర్డర్స్ వస్తాయిలే అంది సుశీల ధైర్యం చెబుతూ. మొన్న
ఆ అంకుల్ నేను చేసిన పౌడరు మెచ్చుకున్న దగ్గర నుండి సరదాగా ప్రయత్నించి చూద్దామని అనిపిస్తోంది. ఏదో నా ప్యాకెట్ మనీ కోసం అనుకో, నేను ఎక్కువ డబ్బులేమీ అడగటం లేదుగా, ప్లీజ్ అమ్మా అంటూ బ్రతిమలాడింది ఉజ్వల. డబ్బులు ఇచ్చింది సుశీల. ఉజ్వల చుట్టుపక్కల షాపుల్లో కమిషన్ బేస్ మీద చేసిన ఫిల్టర్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ అమ్ముడుకు పెట్టింది. కొద్ది రోజుల తర్వాత జనాలు ఉజ్వల చేసిన కాఫీ పొడి కొనటం మొదలయ్యింది. అతి త్వరలోనే నెలకు 4-5 వేలు సంపాదించే స్థాయికి ఎదిగింది. తెల్లవారుతోంది. గతం నుండి వర్తమానంలోకి రా అన్నట్లు అలారం మోగింది. ఆలోచనలతో తెల్లవార్లు కంటి మీద కునుకులేని సుశీల ఓ గట్టి నిర్ణయం తీసుకుంది. ఉజ్వల, తొందరగా తెములు, నీ ఆఫీస్కు వెళ్దాము. ఆ మేనేజర్తో మాట్లాడి నీ రాజీనామాను క్యాన్సిల్ చేసి ఉద్యోగం తిరిగి ఇచ్చేయమని అర్థిస్తాను. నువ్వు మారు మాట్లాడకుండా చేరిపో, ఎటువంటి ఉపోద్ఘాతము లేకుండా చెప్పింది సుశీల. అమ్మ, నే చెప్పేది అర్థం చేసుకో. మనకు వ్యాపారం కలిసి రాదు. మీ నాన్న వ్యాపారంలో చేతులు కాల్చుకునే మనం తిండికి కూడా గతిలేని స్థితికి వచ్చాము. నాన్న ఉద్యోగం కూడా రిజైన్ చేసి ఉన్నదంతా తీసుకెళ్ళి తన ఫ్రెండుని నమ్మి వ్యాపారంలో పెట్టారని నువ్వు చెప్పావు. కానీ మరి అది గుర్తుండి కూడా నువ్వెందుకు ఇలా ఎగబడుతున్నావు? నాన్న అనుభవం లేని వ్యాపారంలో పెట్టారు. తను నమ్మింది సొంత తెలివిని, స్వశక్తిని కాదు, ఓ మోసపూరితమైన ఫ్రెండుని. నువ్వేమి చెప్పినా నేను వినను. నువ్వు చేయదలుచుకుంది ఉద్యోగం చేస్తూ చేసుకో, ఖచ్చితంగా చెప్పింది సుశీల. నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టదలుచుకోలేదు. ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోతే నాకు బీటెక్ క్వాలిఫికేషన్ ఉంది. దానితో అప్పుడే ఉద్యోగంలో చేరిపోతాను. కూతురు తన నిర్ణయం నుండి వెనక్కి మరలదని అర్థమైన సుశీల నిస్సహాయంగా మౌనంగా ఉండిపోయింది. ఉజ్వలకి సహాయం చేస్తానన్న మేనేజరు తన కంపెనీ క్యాంటీన్లో ప్రస్తుతం వాడుతున్న ఫిల్టర్ కాఫీ పౌడర్ స్థానంలో ఉజ్వల తయారు చేసిన కాఫీ పౌడర్ని ప్రవేశపెట్టాడు. ఆ కాఫీ పొడి ప్రత్యేకమైన రుచి ఉద్యోగస్తులకు బాగా నచ్చింది. అది గమనించి మేనేజర్ కొన్ని కంపెనీల రిఫరెన్స్ ఇచ్చాడు. వాటితో ఉజ్వల హైదరాబాదులోని ఇతర ఎంఎన్సీలను, సాఫ్ట్వేర్ ఆఫీసులను అప్రోచ్ అయ్యింది. అక్కడ కూడా ఆ స్పెషల్ రుచి అందరికీ నచ్చటంతో బాగా అమ్మకాలయ్యి ఆమె పౌడర్కి పేరుతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. అది అక్కడితో ఆగకుండా ముంబై, ఢిల్లీ వంటి ఇతర నగరాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ఆయా ఆఫీసుల బ్రాంచీలకు కూడా వ్యాప్తి చెందింది. దానికి కారణం ఆ కాఫీ రుచి ఒకటైతే మరొకటి ఎంత ఎదిగినా నాణ్యత విషయంలో ఏమాత్రం సరిపుచ్చుకోకుండా ప్రతిదీ ఉజ్వల దగ్గరుండి చూసుకోవటం. కాఫీకి ప్రముఖమైన చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో మరీ పై స్థాయిలో కాకపోయినా కొంతవరకు ఆమె ప్రొడక్టు నిలదొక్కుకోగలిగింది. ఫలితం 5 సంవత్సరాలలో ఉజ్వల విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. స్టేజి మీద సిఐఐ సంస్థ ద్వారా ఈ సంవత్సరపు నూతన వ్యాపారవేత్తగా అవార్డు అందుకుంటోంది ఉజ్వల. ఆమె కళ్ళల్లోని వెలుగుతో పోటీ పడుతూ వేలుకి ఉన్న పచ్చరాయి ఉంగరం తలుక్కుమంది. కూతురి విజయాన్ని వీక్షిస్తున్న సుశీల మనసులో ఓ వ్యక్తి స్మరణకు వచ్చాడు. చుట్టూతా చేరిన ప్రెస్ వాళ్ళ ప్రశ్నల పరంపర ఆరంభమయ్యింది. మీ విజయానికి కారణం ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఒక్కరు కాదు 4 వ్యక్తులు కారణం. వంటలు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకొని నాకు చదువు చెప్పించిన అమ్మ, మా నాన్న, నేను తయారు చేసిన కాఫీ తాగి మొట్టమొదటగా 500 రూపాయలు కానుకగా ఇచ్చిన పెద్దాయన, నా తొలి వ్యాపార అడుగుకు చేయూతనిచ్చిన కంపెనీ హెచ్ఆర్ చిరునవ్వుతో చెప్పింది ఉజ్వల. మీకు సరి అయిన ఊహ వచ్చేసరికే మీ నాన్నగారు మరణించారని విన్నాము. మరి ఆయన ఎలా మీ విజయానికి కారణం? మీరు విన్నది నిజమే. అమ్మ పరిచయం చేసిన ఆయన జీవితం ద్వారా ఏమాత్రం తెలియని వ్యాపారంలోకి దిగకూడదని, ఎంత స్నేహితుడైనా ఒక స్థాయి మించి నమ్మి మోసపోకూడదని నేర్చుకున్నాను. అతి సాధారణమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్న మీరు ఉద్యోగం వదులుకొని వ్యాపారం వైపు అడుగువేయటం రిస్క్ అనిపించలేదా? లైఫే ఓ రిస్కు. అపజయం ఎదురైతే ఉద్యోగం చేసుకోవటానికి చేతిలో బీటెక్ ఉంది కదా అనే ధైర్యం, ప్రాక్టికల్ థింకింగ్తోనే అడుగు వేశాను. యువతకు మీరిచ్చే సలహా,
యువత కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైపోకుండా వ్యాపార రంగంలో అడుగు పెడితే తనతో పాటు మరో 10 మందికి కూడా ఉపాధి కల్పించవచ్చు. హడావిడిగా ఏమాత్రం తెలియని వ్యాపార రంగంలోకి దూకేయకుండా తమకు సరిపోయే దోవను ఎంచుకోవటం ఓ సవాల్. దానితో పాటు జనాల అభిరుచిని కూడా అర్థం చేసుకొని నాణ్యమైన ఉత్పత్తిని అందజేస్తే అది తప్పక విజయవంతమవుతుందని నా నమ్మకం. అది కనుక్కోవటమే నిజమైన పెట్టుబడి. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. కూతురు చెప్పేది ఏమీ సుశీలకు పట్టడం లేదు. 5 ఏళ్ల క్రితం కూతురు నిర్ణయానికి ఏమి చేయాలో తెలియక నిస్సహాయంగా ఆమె జాతకం తీసుకొని జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలే మనసులో మెదులుతున్నాయి. నీ కూతురికి బుధగ్రహ అనుగ్రహం దండిగా ఉంది. ఆమెకు వ్యాపారాభివృద్ధి ఖాయం. కాకపోతే ఆమె జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దటానికి కొన్ని పూజలు చేసి వేలికి పచ్చ ఉంగరం ధరింపచేస్తే ఇక ఆమె విజయానికి తిరుగు ఉండదు అన్న ఆనాటి ఆయన దీవెనే ఆమెకు పదే పదే గుర్తుకొస్తోంది. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లే బుధగ్రహ అనుగ్రహం వలనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు అని తనలో తనే అనుకుంటూ మనసులోనే ఆయనకు నమస్కరించుకుంది. గెలుపెవరిది? బుధానుగ్రహం ఉన్న ఉజ్వల జాతకానిదా, లేదా ఆమె ఆత్మవిశ్వాసం కఠోర శ్రమదా అనేది ఆమెతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.